హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. మేడం, రథసప్తమి వస్తుంది కదా, రథసప్తమి ఎలా పూజ చేయాలి, మనం ఏ విధంగా పూజ చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి, అందరు అడుగుతున్నారు, వారి కోసం మంచి విషయం చెప్పండి. తప్పకుండా. అసలు రథసప్తమి అంటే ఎవరిని పూజిస్తాం మనం? సూర్యుడిని. సూర్య భగవాన్ని కదా. సూర్య భగవాన్ అన్ని దేవతలకు అధిష్టాన దేవుడు ఎవరైనా ఉంటే అది ఆదిత్యుడే. ఆదిత్యుడినే మనం ఆదివారం రోజు చాలా ఎక్కువగా పూజిస్తుంటాం. అన్ని రోజులు ఉన్నటువంటి ఎనర్జీ వేరే, సన్ లైటింగ్. ఆదివారం ఉన్నటువంటి సన్ లైటింగ్ వేరే. సూర్య భగవానునికి ఈ రథసప్తమి అంటే ఆయన పుట్టిన రోజుని రథసప్తమిగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. సూర్య భగవానుడు ఏ రోజైతే పుట్టాడో ఆ రోజు మనం రథసప్తమిగా వ్యవహరిస్తాం. ఎందుకంటే ఆయనకి రథం ఉంటుంది. ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రం వేసుకొని భగవంతుడు మనకి వెలుగునివ్వటానికి వస్తుంటాడు. అంటే మనం అందరినీ ఉద్ధరించాలి. ఇప్పుడు సూర్యోదయం కాకపోతే మనకి ఎలా తెలుస్తుంది? పగలు రాత్రి అనే డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు కదా, చీకటిగానే ఉంటుంది. ఎన్ని లైట్లు వేసి ఎన్ని అరేంజ్మెంట్ చేస్తే అంతటి వెలుగు వస్తుంది మనకి కదా. ఒక సూర్య భగవానుడు ఒకడు వెలిగిచ్చాడు అనుకోండి, దేశమంతా చీకటి తొలగిపోతుంది, అవునా కాదా? అలా ఆయన 7 గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ మనకి వెలుగునివ్వటానికి ఉదయమే వచ్చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తుంటాము? హ్యాపీగా కాళ్ళు చాచి పడుకుంటూ ఉంటాం కదా కదా. అలా పడుకోకూడదు. ఎప్పుడే కానీ రథసప్తమి రోజు ఉదయాన్నే అర్లీ మార్నింగే లేసి, బ్రహ్మ ముహూర్తంలో లేసి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నాన పానీయాలన్నీ చేసుకున్న తర్వాత ఇల్లు శుచి శుభ్రంగా పెట్టుకొని సూర్య భగవానునికి మనకు వెల్కమ్ చేస్తున్నట్టు మనకు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయ చెట్టు ఆకులు ఉంటాయి కదా, దాన్ని నీళ్ళలో పెట్టుకొని మన తల మీద ఉంచుకొని మనము స్నానం చేయాలన్నమాట రథసప్తమి రోజు. ఎందుకంటే భగవంతునికి రథసప్తమి అంటే ఆయన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేస్తాం? మనం ఒక పండగలాగా చేసుకోవాలి కదా. మన బర్త్డే అంటే ఎంత పండగలాగా చేసుకుంటాం, అలానే భగవంతుడి పండగ అంటే కూడా మనము అంతే ఆశతో చేసుకోవాలి, అంతే నియమాలతో చేసుకోవాలి. అప్పుడు మనము మన స్టవ్ను బయట పెట్టుకొని ఒక పొంగల్ చేసి భగవానికి అర్పించుకోవాలి. రథసప్తమి రోజు తూర్పు వైపుగా ఒక స్టవ్ని ఏర్పాటు చేయాలి, లేకపోతే ఒక పొయ్యిని ఏర్పాటు చేయాలి. అందులో పాలు ఉడికించి పొంగిన తర్వాత కొన్ని బియ్యం వేసి పొంగల్ చేసి, కట్టె పొంగల్ చేసి భగవంతుని మనం సమర్పించి మన కుటుంబం మొత్తం తీసుకున్నామంటే మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది దీవిస్తారు అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో, ధనధాన్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఉండాలని. కానీ అన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఇప్పుడు సన్లైట్ లేకపోతే మనకి ఎన్నో డిసీజెస్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా. ఎన్నో జీవరాశులు బతకాలంటే మనకి ఒక చెట్టు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవాలంటే సన్లైట్ అనేది చాలా ముఖ్యం. మనలో డి విటమిన్ ఉంటేనే మనకి బోన్ డెఫిషియన్సీ ఉంటుంది. సన్లైట్ లేకపోతే బోన్ డెఫిషియన్సీ మనకి దొరకదు. ఇప్పుడు ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఎండలో వెళ్ళి పనిచేసే వాళ్ళకి చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది. వాళ్ళు కట్టిలాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ ఏసీలో పనిచేసే వాళ్ళు సన్లైట్ లో ఉండరు కాబట్టి చిన్న వాటికి వాళ్ళకి జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే అలాంటి జబ్బును బారి పడుకోకుండా మనము ఈ రథసప్తమి రోజు మనము భగవంతునికి ఈ కట్టి పొంగల్ చేసుకొని సమర్పించి ఆయనకి మనం చెప్పుకోవాలన్నమాట. నా జీవితం కూడా ఈ సూర్యునిలాగా చక్కగా ఎప్పుడూ ఉదయిస్తూ ఉండాలి, నా జీవితంలో అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలి అని మనము ఒక రాగి చెంబు తీసుకొని భగవంతునికి వెల్కమ్ చేయాలి. రాగి చెంబులో కొంచెం పసుపు వేసి, నీళ్లు వేసి సూర్య భగవానికి ఒక ధారలాగా తర్పణం ఇచ్చాము అనుకోండి, నీళ్లతోటి అభిషేకం చేసినట్టు భావించి ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా సకల భోగ భాగ్యాల్ని ఖచ్చితంగా అందజేస్తాడు. ఎందుకో తెలుసా? అందరి దేవుళ్ళు ఒక ఎత్తు అయితే సూర్య భగవానుడు ఒక ఎత్తు. కాబట్టి అందరినీ శాసించే శక్తి కలిగిన భగవానుడు ఎవరైనా ఉంటే సూర్య భగవానుడే. అందరూ సూర్యుని యొక్క మాట వింటారు, అందరు దేవుళ్ళు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే అందరి దేవుళ్ళు వెలుగు కూడా కనిపించదు కదా, ఎవరు ఏమనేది కూడా తెలియదు. మనుషుల వెలుగు కూడా అంతే కదా. సన్లైట్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. ఎవరు దాన్ని ఫిక్స్ చేయలేదు, మనం ఎవరమో దాన్ని తయారు చేయలేదు కదా. చాలా మంది అనుకుంటారు అదొక ప్లానెట్, సూర్యుడు ఒక ప్లానెట్ అని అనుకుంటారు. కానీ సూర్యుడు ఎంత ప్లానెట్ అనుకుంటామో, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమండలం చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, ఆయన ప్లానెట్ చుట్టూ తిరుగుతారు. అలానే మన జీవితాలన్నీ కూడా మన చుట్టూనే తిరుగుతాయి. మనం మంచి చేసుకుంటే మంచిగా తిరుగుతుంది, చెడ్డ చేసుకుంటే చెడ్డగా తిరుగుతుంది.
ఇలాంటి ఏ లోటుపాటులు లేకుండా మన జీవితం సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఒక రథసప్తమి రోజనే కాదు, ప్రతి రోజు కూడా మనం సూర్య నమస్కారాలు, ఆసనాలు వేసి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ సన్లైట్ ని చూసి మనము తూర్పు వైపుగా రాగి చెమ్ముతో నీళ్లు పోయడం ద్వారా విద్యా బుద్ధులు, ఆరోగ్యము అన్ని కూడా మంచిగా సమకూరుతాయి అనేది ఈ రథసప్తమి యొక్క విశిష్టత. ప్రతి భగవంతునికి ఒక రోజు అంటూ కేటాయిస్తారు కాబట్టి ఈ రథసప్తమి రోజు సూర్య భగవాన్ని కేటాయించారు కాబట్టి ఆయన పుట్టినరోజు కూడా మనం ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన ఉంటేనే మనం ఉంటాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రథసప్తమి గురించి మాకు తెలియని ఎంతో మంచి ప్రాముఖ్యత వివరించారు. చూశారు కదండి, రథసప్తమి రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా పూజించాలి అనేసి మనకి ఎంతో చక్కని సమాచారం అందించారు. అలానే రథసప్తమి రోజే కాదు, ప్రతిరోజు సూర్యునికి ఎలా పూజ చేయాలి ఏంటి అనేసి మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.